హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజైతే మనం చికెన్ కన్నా టేస్టీగా ఉండే ఎగ్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రబ్బలు, మిరియాలు, ఆవాలు, మెంతుల పొడి, ఎగ్స్, నిమ్మరసం, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం మిరియాలని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 స్పూన్ కారం, ధనియా పౌడర్, సాల్ట్, మిరియాల పొడి, వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. నేను వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే వాటర్ యాడ్ చేయడం వల్ల కారం, ఉప్పు అన్నీ అనేటివి మంచిగా ఈక్వల్గా కలుస్తాయి. అందుకే నేను వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఒక 4 ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. నేనైతే 4 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. మీరు కూడా ఇలా ఎగ్ పికిల్ ట్రై చేయండి. ఒక 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పీసెస్ అనేటివి అయితే సేమ్ చికెన్ పీసెస్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక మందపు బౌల్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో మనం చేసి పెట్టిన బీట్ చేసింది ఎగ్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి ప్లేట్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మంచిగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి. ఒకసారి చూద్దాం. చూడండి, కుక్ అవుతుంది. ఇంకొక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒకసారి చూద్దాం నైఫ్కి అయితే ఏం అంటలేదు. సో ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇదినైతే తీసి చల్లారించుకుందాం. ఇది కొంచెం చల్లారాక మనం నైఫ్తో ఇలా సైడ్స్ అనేటివి కొంచెం లూజ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ని యాడ్ చేసుకొని దీన్ని ఈ ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాం. ఇలా బీట్ చేసి తీసేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే నైఫ్తో చిన్న చిన్న బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, లేకపోతే చిన్నగా. నేనైతే కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా ఈ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఒక 5 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తే ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇంకొక 10 మినిట్స్ అయితే మొత్తం మంచిగా ఫ్రై అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, మొత్తం ఫ్రై అయ్యాయి. ఇలా బబుల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడైతే మనం వెల్లుల్లిని యాడ్ చేసుకున్నాం ఇందులో. అలానే పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపితే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అలానే ఇప్పుడు పసుపు, ఉప్పు, ఆవాలు, మెంతి పొడిని యాడ్ చేసుకుందాం. నేనైతే ముందుగానే చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి అది యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలానే కారంని కూడా యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ కారంని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం.
కారం ఉప్పు అయితే చూసుకోండి, ఎందుకంటే కొంచెం కారం ఉప్పు కరెక్ట్గా ఉంటేనే ఎక్కువ డేస్ నిల్వగా ఉంటుంది, లేకపోతే పాడైపోతుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే కారం వేసినాక ఎక్కువసేపు ఉండితే కారం అనేది మాడిపోతుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకొని మనం ఒక డబ్బాలో లేదా జారు గ్లాస్లో యాడ్ చేసి పెట్టుకొని 1 మంత్ దాకా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రైస్తో సర్వ్ చేసుకొని తింటే వావ్ ఏముంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ చికెన్ పీసెస్ లాగానే అనిపించింది పీస్ అయితే. నేను చూపిస్తా చూడండి. మొత్తం రైస్కి అయితే మంచిగా కలుపుకోవచ్చు, మంచిగా తినచ్చు. ఏం కర్రీ లేకుండా ఈ పికిల్తో మంచిగా తినచ్చు. అంతే, మన ఎంతో టేస్టీ ఎగ్ పికిల్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.